వెల్కమ్ టు వ్యూ పాయింట్. షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పండ్లు మంచివని తింటారు, కానీ అందరిలా హెల్త్కి మంచివని అన్ని పండ్లు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కో పండులో పంచదార శాతం ఒక్కోలా ఉంటుంది. అది శరీరంలో నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. కాబట్టి ఏ పండ్లు తినాలో ఏం తినకూడదో తెలుసుకొని తినడం మంచిది. వాటి వల్ల బాడీలో ఎక్కువగా ఇబ్బంది ఉండదు. షుగర్ ఉన్నవారు ఏ పండ్లు తినాలి, ఏం తినకూడదో చెబుతున్నారు నిపుణులు. జామ పండ్లు షుగర్ ఉన్న వారికి చాలా మంచివి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇందులో 25 ఉంటుంది. ఇవి షుగర్ ఉన్న వారికి చాలా మంచి పండ్లు. వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎనర్జీ సరిగ్గా ఉంటుంది. దీంతో పాటు వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అన్ని మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మితంగా తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారికి మేలు జరుగుతుంది. మీడియం సైజులోని జామ పండు రోజుకి ఒకటి తినడం మంచిది. ఉసిరికాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా 20% ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. గ్లూకోజ్ మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేస్తాయి. దీంతో పాటు మెడిసిన్స్ కి సపోర్ట్ చేస్తాయి. వీటిని తాజా కాయలు, పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. షుగర్ కలిపిన క్యాండీల రూపంలో తీసుకోవద్దు. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్ ఉన్నవారు తక్కువ మొత్తంలో ద్రాక్ష పండ్లు తినొచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 59% ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే సమస్యగా ఉంటుంది. తక్కువ పరిమాణంలో తినొచ్చు. పియర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ 38గా ఉంటుంది. షుగర్ శాతం కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి వీటిని చక్కగా తినొచ్చు. అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉంది. చిన్న అరటి పండ్లను తినొచ్చు. వీటిని షుగర్ ఉన్నవారు కాస్త అవాయిడ్ చేయాల్సిందే. ఎక్కువ మొత్తంలో తినొద్దు. ఇందులో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. ఫైబర్, పొటాషియం, వైటమిన్స్ అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. మొత్తంగా అవాయిడ్ చేయకుండా కొద్ది పరిమాణంలో తీసుకోవచ్చు.